హాయ్ అండి. చూసుకుంటే గనక అలెక్య చిట్టి పిక్స్ వాళ్ళ నోటితులతో బ్యాన్ చేసుకున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కనుక చూసినా కూడా అలెక్య చిట్టి పిక్స్ వాళ్ళు చేసిన వాదనలు, వాళ్ళు చేసిన ఆడియో మాత్రం చాలా మంది వినిపించడం జరుగుతుంది. సో దాన్ని కూడా చాలా కూడా కాంట్రవర్సీ చేయడం జరుగుతుంది. నిజంగానే వాళ్ళు మాట్లాడేది కరెక్టా కాదా అనే అంశాలు మనం మాట్లాడుకుంటే 100% 100% మాత్రం అది 100% కరెక్ట్ కాదు మాట్లాడడం. వాళ్ళకి బిజినెస్ స్టార్ట్స్ తెలుసు, అసలు బిజినెస్ ఎలా చేయాలో తెలియదు నిజానికి వాళ్ళకు కూడా. చూసుకుంటే కనుక ముగ్గురు లాగానే ఉన్నారు. చూసుకుంటే ఏ ఒక్కరు కూడా కొద్దిగుడు ఒక్కరు ఏంటంటే మనకు అర్థమవుతుంది. లిటరల్ కనుక చూసుకుంటే బిజినెస్ చేసే విధానం ఎలా ఉండాలంటే, మనం ఒక కస్టమర్తో మాట్లాడితే కస్టమర్ అట్రాక్ట్ అయ్యి సో మన ప్రొడక్ట్ తీసుకునేలా ఉండాలి. అంతేకాని చెప్పేసి కస్టమర్ ప్రైస్ ఎక్కువ ఉంది, ఎక్స్పెన్సివ్ ఉందని చెప్పేసి అంటే అమ్మ నా బూతులు తిట్టేసి సో నీ బిజినెస్ మీరే చెడగొట్టుకోవడం కాదు బిజినెస్ చేయడం అంటే. బిజినెస్ చేయడం చేత కాకపోతే సైలెంట్ ఉండాలా. మీరు చేసుకుని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏదో అదేదో మీ మన్ను మషిన మీరు చేసుకోండి. కానీ ఒక మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కస్టమర్ అనగా 1,00,000 క్వశ్చన్లు వస్తాయి, 1,00,000 అడుగుతారు. సో మీరు దానికి సమాధానం చెప్పేటట్టు ఉండాలా. అంతేగాని చెప్పేసి కస్టమర్ ఎక్స్పెన్సివ్ రేట్ అని చెప్పేసి అంటే సో వల్గర్గా తిట్టడాలు. ఇది నిన్న వల్గర్గా ఒక మామూలుగా ఒక అబ్బాయిని తిట్టడం జరిగింది. సో ఈ రోజు కనుక చూసుకుని ఇంకొక ఆడియో కూడా లీక్ అయ్యడం జరిగింది. సో ఈ రోజు ఒక అమ్మాయిని తిడుతుంది. సో నువ్వు ఎక్స్పెన్సివ్ అనుకుంటే నువ్వు ఇక్కడ ఉండకు. సో నువ్వు 4 ఏళ్ళ పాకి పనులు చేసుకో. సో ఇళ్ళ వంట వార్పు చేయి, నువ్వు పని మనిషిలాగు పాచి పనులు చేయి అని చెప్పేసి కూడా కాంట్రవర్సీ డైలాగ్ కూడా మాట్లాడడం జరుగుతుంది. సో దీనివల్ల బిజినెస్కి ఏమంటే బిజినెస్ 100% బొక్కే అని మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల 0.1% కూడా యూజ్ ఉండదు. వీళ్ళకి నిజంగా తెలివి ఉందో తెలియదో అర్థం కావట్లేదు విషయం చూసుకుంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కూడా ఎక్కడ చూసినా కూడా అలెక్య చిట్టి పికల్స్ అనే టాపిక్ తప్ప వేరే కూడా రావట్లేదు. లిటరల్ కనుక చూసుకుంటే నిజానికి కూడా చూసుకుంటే వాళ్ళకనే రైట్ ఎక్కడ ఎవడిచ్చిండు? నువ్వు ఎవడి పెట్ట ఉన్నాడు? ఇవి చాతగానప్పుడు పచ్చళ్ళ వ్యాపారం పెట్టుద్దురు. పచ్చళ్ళు అమ్ముకుని ఏముంటుంది? సో నీ వల్ల కాదు, సో నీ గర్ల్ ఫ్రెండ్ లేచిపోద్ది, నీ లవర్ లేచిపోద్ది అని చెప్పేసి కూడా చాలా చాట్లాడడం జరుగుతుంది. సో నువ్వేందమ్మా తల్లి, నీ బాధ ఏంది? నువ్వు చూసుకోవాలి, బిజినెస్ చేసుకోవాలి, నలుగురు కస్టమర్ని అట్రాక్ట్ చేసుకోవాలి. నువ్వేమన్నావు? ఇది మా నాన్నగారి కళ, ఇది మేము పెట్టిన బిజినెస్ కాదు, మా నాన్నగారు పెట్టిన బిజినెస్. సో మేము దాన్ని రన్ చేస్తున్నాం అని చెప్పేసి చాలా హుందాగా చెప్పిన చూసుకుని ఒక వీడియోలో కనుక చూసుకుని చాలా హుందాగా మాట్లాడు. సో ఎడిపోయింది మీ నాన్నగారి కళ. చూసుకుంటే కనుక ఏం మాట్లాడుతుందో లిటరల్ కనుక అంతంత సెన్స్ లేకుండా పోతుందా? అంతంత షార్ట్ టెంపర్ ఎందుకు? బిజినెస్ చేసేటోళ్ళకు షార్ట్ టెంపర్ ఉండకూడదు. చాలా పేషెన్సీ ఉండాలా, చాలా పేషెన్స్ చూసుకోవాలి. ఎంత నీట్గా అంత పద్ధతిగా మాట్లాడుకోవాలి. మీకు తెలియకపోతే చాలా మందిని అడిగి చూడాలి. సో బిజినెస్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ విధంగా ఫాలో అవుతున్నారు. సో పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా చాలా కూల్గా ఉండాలా. అంతేగాని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే కస్టమర్ అడిగిండుగా నువ్వెవడు అడగడానికి, నీ వల్ల కాదు, నీ చేత కాదు, నువ్వు అంతా అది ఆ ఫెయిల్ ఈ ఫెయిల్ అని చెప్పేసి తిట్టడం కాదు. లిటరల్ కనుక చూసుకుంటే నిజానికి కనుక చేతులారా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. మీరు ఒక 20% నాశనం చేసుకున్న సోషల్ మీడియాలో మాత్రం 80% మాత్రం నిన్ను నాశనం చేసి పడేసారని చెప్పేసి సావగొట్టిరని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. లిటరల్ కనుక చూసుకుంటే మీరేమనుకోరంటే అరే ఒక ఆడియో ఒక కస్టమర్నే కదా అనేది ఇది ఎక్కడికి పోయిద్ది అని చెప్పేసి మీరు అనుకోరు. కానీ బట్ ఏమైందంటే ఆ ఆడియో లీక్ అయి మొత్తం ప్రపంచం సృష్టిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. పెంట చేసి పడేసింది, మీ బిజినెస్ క్లోజ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. మీ నాన్నగారి కళ మీ అర్థాంతరాన్ని ఆగిపోయింది. సో దానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? 100% మీరు ముగ్గురే. సో మీరు మాత్రమే కారణం, వేరే ఎవరు కూడా కాదు. మీ పతనాన్ని మీరే కోరి తెచ్చుకోరని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. రేపు పొద్దున నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని ముచ్చలు చేసినా, ఏం చేసినా కూడా ఎవడు కూడా నమ్మలేని పరిస్థితి ఉంది. లిటరల్ చూస్తుంది. సోషల్ మీడియా మొత్తం మీ గురించి మాత్రం నెగిటివ్గా స్ప్రెడ్ చేసి పడేస్తారు. ఒక కొద్ది గొప్ప పాజిటివ్ ఉన్నా కూడా ఎవరికి కూడా. సో మీరు మాట్లాడిన విధానాన్ని వీళ్ళు తీసుకుపోయే విధానం కనుక మొత్తం కూడా చూసుకుంటే కనుక మిమ్మల్ని తీసుకొచ్చి ఎక్కడో నడి రోడ్డు మీద నిలబెట్టారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. లిటరల్ కనుక చూసుకుంటే కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే రేపు పొద్దున ఈ అలెక్య చిట్టి పీకిల్స్ అనే కాదు, ఏ ఒక్క పీకిల్స్ కానీ, ఏ ఒక్క బిజినెస్ చేసేటోడు కానీ, ఏ ఒక్క ప్రమోట్ చేసేటోడు కానీ కాస్త ఓర్పు, నేర్పు, కాస్త పేషెన్స్ అవి ఉండాలి. అట్లుంటేనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతారు, బిజినెస్లో ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేగాని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడి నోటికొచ్చినట్టు తీర్థం మాత్రం దానివల్ల మీకు 0.1% యూజ్ ఉండదు. సో మీరు ఎంతో అమితంగా మీ నాన్నగారి కళని పెట్టుకున్న బిజినెస్ కూడా అర్ధాంతరంగా ముగించాల్సి వస్తుంది. రిటర్న్ చూసుకుంటే కనుక మా వెబ్సైట్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇంకా ఫోన్ కూడా బ్లాక్ చేసి పడేసి వాట్సాప్ నెంబర్ కూడా. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు కస్టమర్ అడిగిండు ఏమైనా ఎక్స్పెన్సివ్ ఉందమ్మా అని అడిగిండు. చెప్పాలి కదా సార్, మేము ఇంత ప్రొడక్ట్ తీసుకుంటున్నాం, మేము చాలా ఆర్గానిక్ ఉంటుంది, మాది అది ఉంటుంది, మన్ను ఉంటుంది, మషాన్ ఉంటుంది, మేము ఆయిల్ అక్కడి నుంచి తీసుకొస్తాం, ఇక్కడ నుంచి ఇస్తాం, మేము ఒకసారి వాడిన ఆయిల్ ఇంకోసారి వాడాను సార్, ఒక ప్రొడక్ట్ వేరే ఆయిల్, ఇంకొక ప్రొడక్ట్ వేరే ఆయిల్ వాడుతున్నాం అని చెప్పేసి 4 ముచ్చట్లు చెప్పేస్తే సో కస్టమర్ కూడా అవును కదా నిజమే కదా అందుకే ఇంత ఎక్స్పెన్సివ్ ఉందని అనుకొని కస్టమర్ తీసుకుంటాడు. అంతేగాని చెప్పేసి
నీ అమ్మ అది అని చెప్పేసి కొద్ది వల్గర్గా మాట్లాడాలి. నేను ఆడియో కూడా ఆడియో వినిపించదలుచుకోలేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆల్మోస్ట్ వినే ఉంటారు. సో అందుకనే నేను దాన్ని వినిపించదలుచుకోలేదు లిటరల్లీ కనుక చూసుకుంటే అది అన్నట్టు విషయం. కాబట్టి ఈ అలెక్కే చిట్టి పిక్స్ కథ కంచికి చేరిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో 100% మాట్లాడుకోవాలంటే అలెక్కే చిట్టి పిక్స్ మాట్లాడిన డైలాగ్ వల్ల 20% డ్యామేజ్ అయితే వాళ్ళ అలెక్కే చిట్టి పిక్స్ కి సోషల్ మీడియాలో చేసిన రచ్చ వల్ల 80% డ్యామేజ్ జరిగింది. సో 100% డ్యామేజ్ జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు సో ఏమనుకున్నారంటే ఏం పోతుందిలే, జస్ట్ ఏదో నేను కస్టమర్ ఉండగా సో ఏదైనా బయటకు వెళ్తా అనుకుంది, కానీ బట్ అయితే పెంట అయిపోయింది. సోషల్ మీడియా ఏ ఒక్కరు చూసినా, ఏ ఒక్క యూట్యూబర్ చూసినా ప్రతి ఒక్కరు కూడా దీని నుంచే చర్చిస్తారు, దీని గురించే మాట్లాడుతారు. వాళ్ళకి మంచి ఫుటేజ్ దొరికిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఏం చేస్తారు, వాడు ఉన్న విషయాన్ని మాట్లాడి వాళ్ళకి ఫుటేజ్ దొరికింది, సో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటారు. సో వాళ్ళు మీ మనీ పోయింది కానీ వీళ్ళకి మనీ ఎర్న్ చేసుకుంటారు లిటరల్ గా చూసుకుంటే. ఇది విషయం అన్నట్టు. బిజినెస్ చేసేటోళ్ళు ఎవరు కూడా అచ్చితూచి చేయాలని చెప్పేసి నా ఉద్దేశం. కాబట్టి ఇంకా అలెక్కే చిట్టి పిక్స్ వదిలేయండి, సావ కొట్టకండి. పాపం ఇప్పటికే వాళ్ళు పెంట అయిపోయారు, అది కూడా కాస్త డ్యామేజ్ అయిపోయింది. సోషల్ మీడియా కూడా రచ్చరమ్మలు చేస్తారు. ఒక 2-3 రోజులుగా చూసుకుంటే ఇదే వస్తుంది. కాబట్టి ఇక నేను తెరదించాలని చెప్పేసి నా వ్యక్తిగత రిక్వెస్ట్. పాపం వాళ్ళు ఇప్పటికే బాధపడుతున్నారు లిటరల్లీ కనుక చూసుకుంటే. వాళ్ళు చేసిన తప్పే, వాళ్ళు అలా మాట్లాడకూడదు. సో టంగ్ స్లిప్ అయ్యారు, వల్గర్గా మాట్లాడారు, దానికి మూల్యం చెల్లిస్తారు. మూల్యం చెల్లించడం ఏంటంటే ఎక్కడికెక్కడ ఆర్డర్స్ అన్నీ అయిపోయినాయి, అదే వాళ్ళకు తగిన శిక్ష అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.